కృపావాక్యం వింటున్నా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. ఇక్కడ రెండు మాటలు మనకు కనపడుతున్నాయి. పట్టణంలో దీవింపబడతావు, పొలములో దీవింపబడతావు. నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించినట్టయితే, దేవుని యొక్క మాటను విన్నట్టయితే, దేవుని శక్త్యానుసారంగా నువ్వు వర్ధిల్లినట్టయితే నువ్వు పొలములో దీవింపబడతావు, పట్టణంలో దీవింపబడతావు. ఏ పట్టణంలో నువ్వు ఉన్నా, ఏ గ్రామంలో నువ్వు ఉన్నా, ఏ పని నువ్వు చేస్తున్నా దాంట్లో దీవింపబడతావు. లేదా పొలం వేసినావు, నీ పొలము కూడా దీవింపబడుతుంది. నీ పొలం కూడా మంచి పంట నీకు ఇస్తుంది, మంచి ధాన్యము నువ్వు సమకూర్చుకుంటావు. లేదా నువ్వు పట్టణంలో ఉండి ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారంలో నువ్వు వర్ధిల్లుతావు. చాలామంది దేవుని మాట వినక దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ చాలామంది చెడిపోతున్నారండి. కాబట్టి నీవు ఈ వాక్యం వింటున్నా, నీవు పట్టణములో దీవింపబడదు. పట్టణములో ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా నువ్వు దీవింపబడతావు. లేదా నువ్వు అడవిలో పొలములో ఉన్నా సరే నీ పొలం కూడా దీవింపబడుతుంది. దాని ద్వారా నువ్వు సమృద్ధిగా ఆహారాన్ని భుజిస్తావు, సంతోషంగా నువ్వు వర్ధిల్లుతావు. కాబట్టి ఈ రెండు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.